ఒక్క నిమిషం సార్. కాదు కాబట్టి ఆగాను. మధ్యలో నేను కొన్ని పాయింట్స్ చెప్పాలి. రమేష్ గారు చెప్పిన కార్తిక్ గారు వస్తాను ప్లీజ్, వస్తాను మళ్ళీ వస్తా. కార్తిక్ గారు ఆగండి ప్లీజ్. అజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ సార్. అజయ్ గారు అజయ్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి ఇంకా ఏ వీడియో అట మరి? ఏంటి సింగయ్య వైఫ్ వాంగ్మూలం, తర్వాత సింగయ్య వైఫ్ బయటకు వచ్చి మాట్లాడడం, నారా లోకేష్ మనుషులు 50 మంది వెళ్ళి మమ్మల్ని బెదిరించి ఈ విధంగా చేయండి జగన్మోహన్ రెడ్డి మీద చెప్పండి అని చెప్పారంట. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు మన రమేష్ గారు కొన్ని అంశాలు లేవనెత్తారు. ఆయన పడిపోయే వీడియో ఉంది, తర్వాత వీడియో ఎక్కడ అని చెప్పేసి. యాక్చువల్గా నేను కూడా మీడియాలో పనిచేస్తున్నాం కాబట్టి కెమెరామెన్ల ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుందంటే వీఐపీ మీద ఉంటుంది మామూలుగా జనరల్గా. సో అభిమానుల ఫోకస్ కూడా వీఐపీ మీద ఉంటుంది. సో పడిపోయినటువంటి అతన్ని తీసి వెంటనే అరే పడిపోయాడు, మా బాస్కి ఏదో ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఆయన కెమెరా పైకి లేపు ఉండొచ్చు. మన అహ్మదాబాద్ ఇన్సిడెంట్ కూడా చూసాం, విమానం పైకి పోతుంది పడిపోయింది, అంతేగాని పడిపోయేది పడిపోతున్నది జూమ్ ఇన్ జూమ్ అవుట్లు లేవు. పాపం వాడు ఎవరో తీసాడు బయట నుంచి. సో దాని ఆధారంగానే మనకు అందరికి కూడా బయటికి తెలిసినటువంటి పరిస్థితి. సో కాబట్టి అది తీసిన వీడియో అది ఏ వీడియో అని చెప్పలేం కదా. ప్రమాదం అయితే జరిగిపోయింది. ఏ వీడియో అంటే ఏంటి? ప్రమాదం జరగకుండా అక్కడ శవం లేకుండా ఉంటే ఓకే, అది ఏ వీడియో. శవం ఉంది, ప్రమాదం జరిగింది, ప్రమాదం తర్వాత ఏం జరిగిందో చూసి హాస్పిటల్ తీసి అన్నీ ఉంటాయి, కానీ అది ఏ వీడియో అంటున్నారు. మరి మీరేమంటారో చెప్పండి ప్లీజ్. గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులకు కూడా. కారుమంచి రమేష్ గారు కానీ లేకుంటే వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు కానీ అందరూ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు సార్ సింగయ్య గారి మృతి గురించి. సార్ ఇక్కడ ప్రధానంగా 3 అంశాలు. వీటి మాట్లాడే ముందు నేను ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విషయంలో మెచ్చుకోవాలి సార్ నిన్న. ఎందుకంటే ఆల్రెడీ అతను చేసిన ఒక పిచ్చి పనికి, ఒక పిచ్చి ప్రయాణానికి ఒక మనిషి ప్రాణం బలైపోయింది. నెంబర్ 1 పాయింట్. సింగయ్య గారు ఆయన కార్ టైర్ కింద పడి ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి నేను సింగయ్య గారి కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి వాళ్ళ మంచి చెడులు కనుక్కొని ఉండుండొచ్చు. ఏం మాట్లాడారు నాకైతే తెలియదు. బట్ ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి మాట్లాడితే ఇంకా బాగుండేదేమో. బట్ నించోబెట్టి మాట్లాడారు అంతసేపు కూడా ఓకే. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా రియలైజేషన్ జరిగిన విషయం ఏంటంటే, నేను రోడ్డు మీదకి పోయి ఇంకో కార్యకర్తను నేను చంపేసుకోవటం ఎందుకు? ఎందుకంటే వీళ్ళే చెప్పారు కదా, చనిపోయింది మా కార్యకర్తే మీకేంటి నొప్పి అని అంబటి రాంబాబు గారు చాలాసార్లు మాట్లాడారు. చనిపోయింది మా కార్యకర్తయా, మా పార్టీ అంటే ప్రాణమయా, ఆయన చనిపోయాడయా, మీరెందుకు రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి అంబటి రాంబాబు గారు పాపం ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే రియలైజ్ అయ్యి మన రోడ్డు మీదకి పోతే మనుషులు ప్రాణాలు పోతున్నారా, మనమే ఇంటికి పిలిపించుకొని మాట్లాడుకుందాం అనుకున్నారు. ఇంటికి పిలిపించుకున్నారు, మాట్లాడుకున్నారు. హ్యాపీ ఫర్ దట్. ఇక్కడ 3 అంశాలు ఏంటంటే రాజు గారు, సింగయ్య గారు ఎప్పుడైతే ఆ ప్రమాదం జరిగిందో అందరికి లేవనెత్తే ప్రశ్న ఒకటే. ప్రమాదం జరిగినప్పుడు ఈ రోజు మీరు పోలీసు వాళ్ళు మమ్మల్ని అంబులెన్స్ ఎక్కనివ్వలేదు, సింగయ్య గారి కోసం ఆటో వచ్చింది, ఆటో ఎక్కించి తీసుకెళ్లాలనుకున్నారు, కానీ పోలీసులు అడ్డుపడ్డారు, అంబులెన్స్ వచ్చేదాకా ఎవరిని పంపించేది లేదని చెప్పారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఒక స్టోరీస్ చెప్పుకుంటూ వచ్చారు. అసలు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ అంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సింగయ్య గారిని వెంటనే తీసుకొని వాళ్ళు వచ్చిన వెహికల్లో ఏదో ఒక వెహికల్ ఎక్కించుకొని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ చేయొచ్చు. కానీ ఆ పని వాళ్ళు చేయలేదు. సింగయ్య గారు పోతే పోయాళ్లే, ఆఫ్టర్ ఆల్ ఒక కార్యకర్త కదా అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కార్ కింద ఆయన తల ఉందో ఆ బాడీని అక్కడి నుంచి తీసి పక్కన చెట్ల పొదల్లో పడేసి వెళ్ళిపోయారు. కనీసం మానవత్వం లేదు సార్ వీళ్ళలో ఒక్కరికి కూడా. రెండోది ఏంటంటే, ఈ రోజు సింగయ్య గారి భార్య ఏది జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత అంబులెన్స్ ఏమైనా జరిగి ఉండొచ్చు అని ఆవిడ అనుమానాలు వ్యక్తపరిచారు. అఫ్ కోర్స్ ఒక భార్యగా తన అనుమానాలు తనకు ఉండొచ్చు తన భర్త చావు పట్ల. కానీ మీరన్నట్లుగా 15 రోజులు జరిగిపోయిన ఇన్సిడెంట్ ఏదైతే నిన్న ఆవిడ చెప్తుందో, లోకేష్ గారికి సంబంధించిన మనుషులం అమ్మా మేము, ఈరోజు లోకేష్ గారు పంపించారు మీ ఇంటికి, లేకుంటే మేము మీ కులస్థలం అమ్మా, లోకేష్ గారు పంపించారు మీ ఇంటికి. ఇంకొక వార్డు మర్చిపోయారు సార్ ఇక్కడ అంతా కూడా. నిన్న సాక్షి ఛానల్లో కూర్చొని ఒక 2 ప్రముఖులు మాట్లాడుతూ కోటి రూపాయలు ప్రకటించారంట. ₹1,00,00,000 ఇస్తామని చెప్పేసి సింగయ్య గారి భార్యకి, మేరీ గారికి, అమ్మా లోకేష్ గారు మీకు ₹1,00,00,000 డబ్బులు ఇస్తామని చెప్పారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాల్సిందే, మీరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో నీ భర్త మరణంలో అతను అరెస్ట్ చేసి జైలుకు పంపించాల్సిందే అని చెప్పేసి నారా లోకేష్ గారు పంపించారమ్మా మీ దగ్గరికి, మీకు ₹1,00,00,000 ఆఫర్ చేశారమ్మా అని కూడా నిన్న ఒక ప్రధానమైన ఛానల్, జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అత్యంతమైన ఛానల్, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు నడిపించే ఛానల్ అయిన సాక్షిలో ఒక హోస్ట్ మాట్లాడే అతను, ఆ కూర్చున్న వ్యక్తి, ఇద్దరు కూడా అనలిస్ట్, ఇద్దరు కూడా వాళ్ళు ₹1,00,00,000 అంశం గురించి నేను చాలా అద్భుతంగా ప్రస్తావించారు. అయితే ఈ విషయాలన్నీ కూడా ఎందుకు సింగయ్య గారు భార్య ఇన్ని రోజులు బయటికి ప్రస్తావించలేదు, ఏ ఒక్క మీడియా సమావేశం పెట్టలేదు, లేకుంటే ఆవిడ భయపడి ఉండొచ్చు. కానీ ఏదైతే ఆ బాలసాని కిరణ్
ఈ రోజు వ్యవహారం అంతా అతను చూసుకుంటున్నాడు అక్కడ నుండి, అతనికి గాని చెప్పుండొచ్చు, లేకుంటే మొదటి నుంచి బాగా ఫాలో అయిన అంబట్ రాంబాబుకైనా చెప్పుండొచ్చు, లేకుంటే వెనకుండి నడిపించే సజ్జల భార్గవ రెడ్డికైనా చెప్పుండొచ్చు. ఎందుకంటే వీళ్ళు టీడీపీ కాదు సార్, అట్లని జనసేన కాదు సార్. వైసీపీ అంటే ప్రాణం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఆ కుటుంబ సభ్యుడు. నిన్న మేరీ గారు కూడా చెప్పారు, నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి నల్లపాడు దగ్గరికి వెళ్ళాను, మా ఆయన వెళ్ళాడు, నేను వెళ్ళాను, మా ఆయన ఇక్కడ ప్రాణాలు కోల్పోయాను ఆవిడే చెప్పింది కదా. అంత జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రాణం పెట్టుకున్న వీళ్ళుని నారా లోకేష్ గారు మనుషులు 1కి 2 సార్లు 1కి 3 సార్లు ఇంటికి పంపించి బెదిరించినా, మాట్లాడినా, సంతకాలు పెట్టమని చెప్పినా సరే ఎందుకు ఆవిడ ఎక్కడా కూడా వాళ్ళ నాయకులకు పిలిచి, సార్ మా ఇంటికి ఇంతమంది వస్తున్నారండి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి అని. ఎందుకంటే వాళ్ళ పక్కింటి వాళ్ళు కూడా కేకలేశారంట. ఏంటంటే మీరు భర్త చనిపోయిన ఆవిడ ఇంటికి వచ్చి మీరు ఇంత బెదిరిస్తున్నారు, ఆవిడ్ని భయపెడుతున్నారు, ఎందుకు ఇలా 50 మంది 100 మంది ఆవిడ ఇంటికి వస్తున్నారని చెప్పేసి పక్కింటి వాళ్ళు కేకలేస్తే వీళ్ళు వెళ్ళిపోయారంట అక్కడి నుంచి. ఇదంతా నేను అల్లిన కథ కాదు సార్. కారుమంచి రమేష్ గారు కూడా వాళ్ళ సొంత ఛానల్ సాక్షి నేను చూసుండొచ్చు. ఎందుకంటే ఆ సాక్షిలో కూర్చున్న ఈశ్వర్ గారు కానీ, ఆ పక్కన ఉన్న వెంకటరెడ్డి గారు కానీ వీళ్ళంతా చర్చించుకున్న చర్చ నిన్నంతా. పక్కనున్న జనం కేకలు వేస్తే వీళ్ళంతా వెళ్ళిపోయారు, ₹1,00,00,000 ఆఫర్ చేశారు, దాన్ని ఆవిడ రిజెక్ట్ చేసింది. మాకు జగనన్న అంటే అభిమానం, జగనన్న అంటే ప్రాణం, జగనన్న మీద మేము ఎటువంటి ఆరోపణలు మేము చెయ్యం, మాకు మీ ₹1,00,00,000 వద్దు, జగనన్న మాకు అండగా నించున్నాడు అని చెప్పి మేరీ గారు చెప్పారు అని చెప్పేసి నిన్న వీళ్ళు మాట్లాడుకున్న మాటలు ఇవన్నీ కూడా. మరి ఇంత జరిగినప్పుడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఎందుకంటే నిన్న మొన్న వెళ్ళలేదు కదా సార్ వాళ్ళు. సింగయ్య గారు మరణించిన తర్వాత అంబట్ రాంబాబు వెళ్ళి 10 లక్షలు చెక్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ తర్వాత కదా వీళ్ళు వెళ్ళి కలిసింది. వీళ్ళ మాట ప్రకారం, వీళ్ళ లెక్క ప్రకారం. మరి ఇన్ని రోజులు ఎందుకు దాన్ని హైడ్ చేశారు, ఎందుకు దాచిపెట్టారు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే ఎందుకు వీటిని ప్రస్తావించారు పాపం మేరీ గారు కూడా? అవన్నీ ముందే అంబట్ రాంబాబు గారికో, లేకుంటే బాలసాని కిరణ్కో, ఇంకొకరికో, లేకుంటే పాపం ఈ రోజు మన ఛానల్లో కూర్చున్న మన కారుమంచి రమేష్ అన్న గారికో చెప్పుంటే వీళ్ళు ఆ రోజే వాటిని బయట పెట్టేటోళ్ళు కదా. నిజాలు మొత్తం. అంబులెన్స్ ఈ రోజే బయటకు వచ్చింది, అంబులెన్స్ ఏదో జరిగిందన్న విషయం ఈ రోజే బయటకు వచ్చింది, లోకేష్ గారు మనుషులు మా ఇంటికి వచ్చారనే విషయం ఈ రోజే బయటకు వచ్చింది. ఏంటి సార్ ఇదంతా? ఎవరెవరి మీద కుట్రలు చేస్తున్నారు సార్ ఇక్కడ? ఈ రోజు చనిపోయి మొదటి రోజు వీళ్ళే చెప్పారు సార్, అసలు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వతోటి సంబంధం లేదన్నారు, ఇప్పుడు బయట కారు గుర్తిపోయిందన్నారు సార్. మొదటి రోజు ఇంకొక మాట ఏమన్నారు తెలుసా సార్? అందరం మర్చిపోయిన విషయం ఏంటంటే అసలు ఆయన కార్యకర్తని చెప్పలేదు సార్. వీళ్ళంతా కూడా రోడ్డు మీద ఒక మనిషి నడుచుకుంటూ పోతుంటే కారు గుద్దేసింది, ఆ మనిషిని పక్కన పడేశారని చెప్పారు. తర్వాత మా కార్యకర్త అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడ్డ విజువల్స్ బయటకు వచ్చిన తర్వాత చచ్చిపోయింది మా కార్యకర్తే కదా అంటున్నారు. ఇంకా నేను ఇంకో కొత్త మాట ఏమన్నారు తెలుసా సార్? అది 4000 కేజీలు ఉన్న కారు ఎక్కి దూకి వెళ్ళిపోవాలి కానీ డొల్లుకుంటూ పోద్దా బాడీ ఇట్లా. ఇదంతా పెద్ద క్రియేషన్ అండి ఏఐ వీడియో. బాబు గారు ఏఐ గురించి మాట్లాడుతున్నారు, క్వాంటమ్ గురించి మాట్లాడుతున్నారని ఇలా పనికిమాల ఆరోపణలు చేశారు తప్ప సార్ ఒక మనిషి ప్రాణానికి విలువ ఇవ్వలేదండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు సింగయ్య గారు ఎలా చనిపోయారు, ఏ విధంగా చనిపోయారు అనేది. ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆయనకే మంచిది. ఓకే సార్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.